హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పాల్ వాకర్ గారు నటించిన బ్రిక్ మ్యాన్షన్స్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్గా ఆన్లైన్లోకి అయితే తమిళ్ లాంగ్వేజ్ రావడం జరిగింది, బట్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ తో అయితే ఉంటుందన్నమాట. ఇది ఒరిజినల్ మూవీ అయితే ఏం కాదు భయ్య, ఇది రీమేక్ మూవీ అనమాట. ఫ్రెంచ్ మూవీ అయిన డిస్ట్రిక్ట్ 13 అనే మూవీకి అయితే రీమేక్ చేసి బ్రిక్ మ్యాన్షన్స్ కింద అయితే వదిలేరు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 31 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే డెట్రాయిట్ సిటీలో ఒక డేంజరస్ స్లమ్ ఏరియా అయితే ఉంటుంది అనమాట. దాన్నే బ్రిక్ మ్యాన్షన్స్ అని అంటారు. అక్కడ ఫుల్ గా రౌడీస్, డ్రగ్ లార్డ్స్, వెపన్స్, మాఫియా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఆ ఏరియా అన్నది. అలాంటి ఏరియాలోకి మెయిల్ లీడ్ అనే హీరో అయితే వెళ్లాల్సి వస్తుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు వెళ్ళాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ బ్రిక్ మ్యాన్షన్స్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చిన, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే 1 time వాచబుల్ ఫర్ యాక్షన్ లవర్స్ భయ్య. అంతకు మించి అయితే ఏం లేదు మూవీలో. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పాల్ వాకర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంటుంది. ఆయన మూవీస్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అన్నది ఇప్పటికీ స్టిల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఆయన కోసం చూద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి చూడొచ్చు భయ్య. అండ్ డేవిడ్ బెల్లి స్పార్కర్ స్టాన్స్ అయితే ఉంటాయి అనమాట. రూఫ్ పైన జంప్స్ కానీ, వాల్స్ మీద చేజెస్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం మంచి అడ్రినలైన్ మూమెంట్స్ అయితే ఉంటాయి. మంచి రష్ అయితే ఇస్తుంది. ఇంకా ఫాస్ట్ బేస్డ్ యాక్షన్ కూడా ఉంటుంది. బోర్ కొట్టకుండా 90 minutes లో నీట్ గా ఫుల్ యాక్షన్ అండ్ మిషన్ కంప్లీట్ చేసే సీన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. సింపుల్ ప్లాట్ ఉంటుంది, బట్ స్ట్రాంగ్ మిషన్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ మాత్రం చిన్న స్కేల్ లోనే ఉంటుంది, బట్ ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇంకా ఆ గెట్టో ఏరియా కానీ, గ్యాంగ్స్ కానీ, అండర్ గ్రౌండ్ వెపన్స్ కానీ, ఈ మాసీ సెటప్ అంతా కూడా మంచిగా టైం పాస్ కి అయితే బాగుంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే భయ్య. రీమేక్ కాబట్టి కొన్ని సీన్స్ అయితే చూసుంటే గనక మీకు ఆ డేజావూ లాగే అనిపిస్తే, మొత్తం అంతా కూడా చూడకపోయినా సరే కానీ మీకు ఏం జరుగుతుందో మీకు తెలిసిపోద్ది ఆల్రెడీ, ఎందుకంటే అంత ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. స్టోరీ చాలా థిన్ స్టోరీ లైన్, అంత సూపర్ ఏం కాదు. అంటే క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి, వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, వాటి కోసం పెద్ద పట్టించుకోవద్దు. ఓవర్ ఎడిటింగ్ అయిన యాక్షన్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది భయ్య. ఆ పార్కర్ సీన్స్ లో ఎడిటింగ్ అయితే ఓవర్ గా లాగుతుంది అనమాట. అండ్ చాలా వరకు ఓవర్ ది టాప్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ యాక్షన్ బ్లాక్స్ కోసమే చూడొచ్చు భయ్య. మరి అంత స్ట్రాంగ్ ఎమోషన్ కానీ, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ కానీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. జస్ట్ యాక్షన్ లవర్స్ ఎవరన్నా ఉంటే 1 time వాచ్ చేయొచ్చు వాటి కోసం. ఇదన్నా చూడండి, లేదంటే ఒరిజినల్ చూద్దాం అనుకుంటే ఒరిజినల్ డిస్ట్రిక్ట్ 13 అని ఉంటుంది, అదన్నా చూడొచ్చు, మీ ఇష్టం. ఇదైతే ప్రైమ్ వీడియోలో ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది, మీ ఇష్టం, మీ ఓపిక. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఫ్యామిలీతో చూసే మూవీ ఏం కాదులేండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.